నేను గత 4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను మేడం. ఈ గురుకులకి కానీ టీచర్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా బాధ ఎవరు పట్టించుకోలేదు. నిరుద్యోగులని ఏం అసలు వాళ్ళ వాళ్ళ వైపు ఎట్లాగో చర్యలు కానీ ఆలోచనలు కానీ ఏం చేయలేదు. అట్లాగనే మేము బీఆర్ఎస్ను వద్దనుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం రాగానే ఆల్రెడీ ఉన్న అవన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి ఎగ్జామ్ పెట్టారు. అయిపోయిన తర్వాత ఇచ్చారు, రిజల్ట్ కూడా ఇచ్చారు. బట్ ఈ రిజల్ట్ ఇచ్చే క్రమంలో డిసెండింగ్ ఆర్డర్ అనేది కొంచెం ఫాలో అప్ కాలేదు. దానివల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళకి అన్ని జాబులు రావడం వల్ల కొంచెం కష్టపడ్డ వ్యక్తులు మరికొందరు కూడా దానివల్ల ఏమంటారు లాస్ అవుతున్నారు. దయచేసి ఈ సమస్యని ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ దయచేసి దీన్ని ఏమంటారు కొంచెం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. మ్యాక్సిమం ఏమంటారు రేవంత్ రెడ్డి గారు మా డిమాండ్ని పరిష్కరిస్తారని అనుకుంటున్నాము. ఒకవేళ పరిష్కరించకపోతే మాకు గవర్నమెంట్ మార్చడం కొత్త ఏం కాదు. ఇంకా గత బీఆర్ఎస్ చేసిన తప్పుని కాంగ్రెస్ చేయదని నేను అనుకుంటున్నాను. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మాత్రం మనం వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు అనమాట. ఎలా అని అంటే మేము కూడా 4 days నుంచి అయితే నిరాహార దీక్షకైతే కూర్చున్నాము. అండ్ మాకైతే ధర్నా చౌక్లో పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ కవితకు కాబట్టి పర్మిషన్ ఇచ్చిండ్రు ధర్నా చౌక్లో. మేము ధర్నా చేస్తా అంటే మాత్రం మాకు పర్మిషన్స్ ఇవ్వలేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. అందుకే ఎవరింట్లో మేము చేసుకుంటున్నాము. కొంతమంది మేము గ్యాదర్ అయ్యి ఎవరైనా దూరంగా ఉన్నా కూడా అట్లా ఒకటే ప్లేస్లో గ్యాదర్ అయ్యి మేము అంతా నిరాహార దీక్ష చేసుకుంటున్నాము శాంతియుతంగా. మేము మా శాంతియుతంగా చేసుకుంటున్నప్పుడు మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అయ్యి మాకంటూ ఒక లైఫ్ చూపిస్తే బాగుంటుంది. అయినా మేము ఏదో అడగట్లేదు. మాకు జరగాల్సింది, మాకు కావాల్సిన న్యాయాన్ని మేము అడుగుతున్నాం. మాకు రావాల్సిన జాబ్ మాకు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే నిరసన చేస్తున్నారు.